సో మన ఫ్లైట్ ఇక్కడ నుంచి ఉంది ఇస్తాంబుల్ తుర్కీకి. సో తుర్కీకి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం చూసుకుంటే 11:30 అనమాట. అండ్ 12:30కి అయితే మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అవుతుంది. రేపు మార్నింగ్ 8:30కి అయితే ఇస్తాంబుల్ అయితే ఉండబోతున్నాము. సేమ్ ఫ్లైట్, సేమ్ ఎయిర్లైన్, మళ్ళీ అదే ఎయిర్లైన్లో అయితే వెళ్ళబోతున్నాము, చైనా వాళ్ళ ఎయిర్లైన్లో. సో ప్రజెంట్ అయితే మనం ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. చాలా బాగుంది వెదరు, లైట్గా వర్షం పడుతుంది అండ్ కూలింగ్ కూడా ఉందన్నమాట. సో లెట్స్ గో, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ బయటికి అయితే వెళ్ళిపోదాము. ఎయిర్పోర్ట్ మొత్తం అదిరిపోయింది, మామూలుగా లేదు. ఎయిర్పోర్ట్ చూసుకుంటే కన్నా సూపర్గా ఉంది అనమాట. ఇస్తాంబుల్లో 2 ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయి, 2 ఎయిర్పోర్ట్లు అయితే రావచ్చు. నేను వచ్చింది ఐఎస్టీ ఎయిర్పోర్టు, అందులో ఇంకోటి కూడా ఉంది SAW అనేది, అది కూడా ఇక్కడ ఇస్తాంబుల్ అయితే ఉంటుంది. ఇది చాలా మెయిన్ అనమాట, చాలామంది ఇక్కడికే వస్తుంటారు ఐఎస్టీ ఎయిర్పోర్ట్కి. చాలా టైం పట్టింది ఇమిగ్రేషన్లో, అండ్ అదేవిధంగా చైనాలో ఉన్నప్పుడు టైం పట్టింది. ఇంకా ఇక్కడికి వచ్చినా కూడా కాసేపు అయితే పక్కన అయితే నిలబడినారు. సో కంప్లీట్ స్టోరీ అయితే బయటికి వెళ్ళి చెప్తాను ఏం జరిగింది ఏంటనేది. సో ఫస్ట్ అయితే బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకొని తర్వాత ATMలో డబ్బులు తీసుకున్నాము. దాని ఛార్జెస్ ఎంత పడతాయో చూద్దాము. డాలర్స్ అయితే ఉన్నాయి, నా దగ్గర క్యారీ చేస్తున్నా. సో డాలర్స్ ఎక్కువ ఎక్స్ట్రా మనం పెట్టుకునేదే మేలు క్యాష్ పరంగా. నార్మల్గానే ఉంది డాలర్ ప్రైస్ చూసుకుంటేనా. సో $1కి 24 లీరా అయితే ఇస్తున్నారు. అండ్ ఎక్కువ డాలర్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటేనా దానికి తగ్గట్టు అయితే ఇస్తారనమాట. సో వేర్ ఈజ్ మై బ్యాగ్? సో బ్యాగ్స్ అయితే ఇంకా రాలేదు నాది. ఇక్కడే ఉంది, జస్ట్ ఇప్పుడే వస్తుంది మన బ్యాగు. సో మన బుజ్జిమండ బ్యాగ్ అయితే వచ్చేసింది. లెట్స్ గో మై బ్యాగ్. ఫైనలీ వచ్చేసింది మన బ్యాగు. లగేజ్కి ట్రాలీ తీసుకోవాలనుకుంటే కన్నా ఇక్కడ చూస్తే పే చేయాల్సి వస్తుంది. 1 లీరా అనుకుంటా. ఇందులో డబ్బులు కడితే కన్నా మనకు ట్రాలీ అయితే బయటకు వస్తుంది అన్నమాట. సో వచ్చి రాగానే ట్రాలీకి దోపిడీ. బాగుంది సిస్టమ్ చూసుకుంటే అయినా. ఇమిగ్రేషన్ క్లియర్గానే అయిపోయింది. సో రిటర్న్ టికెట్ అడగలేదు, తర్వాత ఎక్కడ స్టే చేస్తామని అడగలేదు, జస్ట్ స్టాంప్ వేసి పంపించారు. కానీ కొద్దిగా నా వీసా విషయంలో కొద్దిగా వాళ్ళకు డౌట్ అనేది ఉందన్నమాట. సో క్లియర్గా చెక్ చేసి నన్ను బయటికి అయితే పంపించారు. ఎందుకంటే బ్యాంకాక్లో నేను చెక్ ఇన్ అయినప్పుడు అప్పుడు నా వీసా విషయంలో కొద్దిగా ప్రాబ్లం అయింది. చైనాలో చూసుకుంటే అదే విధంగా చెక్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా చెక్ చేశారు అనమాట. ఎందుకంటే స్టిక్కర్ వీసా పొందాలంటే చాలా స్ట్రిక్ట్ అనమాట, అంత ఈజీగా అయితే దొరకదు. సో అందుకోసమే కొద్దిగా డౌట్ వాళ్ళకు. ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డరు స్టిక్కర్ వీసా ఎలా పొందాడు అనేది కాస్త డౌటు. సో యాక్చువల్గా అయితే నా వీసా నేను తీసుకున్నది ఖత్తర్లో, ఎందుకంటే నేను ఖత్తర్లో వర్క్ చేసినా కాబట్టి అక్కడ నాకు ఈజీగా అయితే దొరికింది. సో 33 డేస్ అయితే స్టే చేయొచ్చు నేను ఇక్కడ తుర్కీలో, స్టిక్కర్ వీసా కాబట్టి. సో అందుకోసం కాస్త డౌట్ అయితే ఉందన్నమాట వాళ్ళకు, ఒరిజినలా కాదా అని. ఆ విధంగా అయితే చెక్ చేశాను అనమాట. సో ఫైనల్ అయితే ఇమిగ్రేషన్ అయితే క్లియర్గా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం బస్ తీసుకొని వెళ్తున్నాము. బక్షాలారా ఏదో సంథింగ్ నేమ్ అయితే ఉంది, నేమ్ అయితే మర్చిపోయినా నేను. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో బస్సెస్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ట్యాక్సీ చూసుకుంటే చాలా ప్రైజు, మామూలు ప్రైజ్ లేదు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ అయితే బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లోకి రావాలి. నేను వెళ్ళే ప్లేస్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ముందర కనబడుతుంది కదా, ఇదే అనమాట టికెట్ ఆఫీసు. ఇక్కడే అమ్ముతారు టికెట్లు. టికెట్ ప్రైస్ చూసుకుంటే 150 లీరా, అంటే మన ఇండియన్ ప్రైస్ చూసుకుంటే దగ్గర 400 రూపాయలు అయితే పడింది. దగ్గర 30 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో అరౌండ్ 40 మినిట్స్ అయితే జర్నీ. బక్స్లోరా అని ఒక ప్లేసు, సో అక్కడైతే ఉంది నా హాస్టల్. అక్కడికైతే వెళ్ళబోతున్నాను. చలి అయితే మామూలుగా లేదు, గట్టిగా ఉంది చలి. సో జాకెట్ లేకుండా అయితే బయటికి అయితే వెళ్ళలేము. వింటర్ అనుకుంటా, ఇప్పుడు ఫుల్ చలిగా ఉంది. కంప్లీట్గా డిఫరెంట్ లొకేషన్కి అయితే వచ్చాను. వింటర్ సీజన్కి అయితే వచ్చాను ఇప్పుడు మళ్ళీ నేను. సో మనం వెళ్ళే బస్సు ఇదే, ఇందులోనైతే వెళ్ళబోతున్నాము. సో ఫైనల్ అయితే మనం హాస్టల్కి అయితే వచ్చేసినాము. నేను ఉండిపోయే హాస్టల్ ఇది. ఇందులో అయితే 4 బెడ్లు అయితే ఉన్నాయి. సో చాలా బాగుంది అండ్ చాలా కూల్గా ఉంది. హీటర్లు అయితే యూజ్ చేస్తున్నారు లోపల చూసుకుంటేనా. ఇదే మన బెడ్. సో లోపల పక్క అయితే హీటర్స్ అయితే ఉన్నాయి మనకు. రాత్రి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసారా, ఇటువంటి హీటర్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే అనమాట మన హాస్టల్ ఉండేది. సో బయట చూసుకుంటే ఇక్కడే మెయిన్ రోడ్డు. చాలా బాగుంది క్లైమేటు, చలి పడుతుంది, తర్వాత లైట్గా వర్షం పడుతుంది, ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు టైం చూసుకుంటే 3 అవుతుంది అనమాట. జస్ట్ బయటికి వెళ్ళి ఏమైనా తినడానికి అయితే బయటకు వచ్చాను. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, వచ్చేటప్పుడు అయితే చూసినాను. సో అక్కడికి వెళ్ళి ఏమైనా తిందాము. సో రోడ్లు చూసారా ఎలాగ ఉన్నాయో. ఇప్పుడు టైం 3 అవుతున్నా అసలు సూర్యుడు అయితే బయటికి రాలేదు. అండ్ అదేవిధంగా ఇక్కడైతే మార్కెట్ అయితే ఉంది, ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బాగుంది ప్లేస్ అయితే కన్నా.
కానీ ఈ క్లైమేట్ కొద్దిగా చల్లగా అయితే ఉంది. సో ఈ క్లైమేట్కి కాస్త అలవాటు అయితే పడాలి, ఎందుకంటే ఫుల్ చలిగా ఉంది, లైట్గా వర్షం పడుతుంది. 2 రోజులు అయితే వర్షం పడుతుందంట, వెదర్లో అయితే చెక్ చేసిన. సో 2 రోజుల తర్వాత బాగుండొచ్చు అనుకుంటున్నా. బాగుంది ప్లేస్ అయితే. సో చూడాలి. హాస్టల్ కూడా చాలా తక్కువలో అయితే పడింది. ఇంకా చాలా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ నాకు 2 hours 3 hours అయితే పట్టింది అనమాట. ఎందుకంటే నేను ట్యాక్సీ అయితే యూజ్ చేయలేదు, జస్ట్ బస్సులు ట్రైన్లు పట్టుకుని అయితే వచ్చాను. సో దగ్గరలో ఒక రెస్టారెంట్ అయితే ఉంది, చిన్న రెస్టారెంట్. అక్కడికి వెళ్ళి ఏమైనా తినేద్దాము. సో తుర్కిష్లో కాబట్టి ఫుడ్ అయితే చాలా చీప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో షవర్మా అయితే అమ్ముతారు, తినేద్దాం వెళ్ళి. ఫుల్గా ఆకలేస్తుంది. షవర్మాలు ఎక్కడ చూసినా ఇంకా షవర్మాలే కనబడతాయి మనకు తుర్కీలో. సో చికెన్ షవర్మా అయితే తీసుకున్నా. ఇది వచ్చి 50 లీరా అనమాట ఇది. సో ఇదైతే తీసుకున్నా, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ డే మన తుర్కీలో షవర్మా అయితే ట్రై చేయబోతున్నా. ఇంకా ఇలాంటివి చాలా కనపడతాయి మనకు ఎక్కడ చూసినా ఫుడ్ అనమాట తుర్కీలో. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడే ఇది చికెన్ షవర్మా 50 లీరా అంటే 130 అట్లా అయితే పడుతుంది. అదేవిధంగా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా, ఇది 15 లీరా, ఇది 40 రూపాయలు ఎట్లా పడుతుంది అన్నమాట. సో మన ప్రైస్లో చూసుకుంటే. సో తినేద్దాం. సో ఈ కార్డ్ అయితే నాకు 90 లీరా అయితే పడింది. ఇందులో రీఛార్జ్ చేసుకొని మనం లోకల్ బస్సులు ట్రైన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే తీసుకున్నా ఒకటి వచ్చి రాగానే, ఎందుకంటే మనకు బస్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే ట్యాక్సీ యూజ్ చేస్తే కన్నా ఛార్జెస్ అయితే ఎక్కువ పడతాయి. అండ్ దీంట్లో కూడా ట్యాక్సీలలో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది, కొద్దిగా ఇష్యూ ఉందన్నమాట. ఎక్కువ ఛార్జ్ చేస్తారు, తర్వాత స్కామ్స్ జరుగుతాయని. సో అందుకోసమే ట్యాక్సీ అయితే యూజ్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ కార్డ్ అయితే తీసుకొని పెట్టుకున్నా. మనం రీఛార్జ్ చేసుకున్నా ఒక 100 లీరా వరకు. సో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు లోకల్లో తిరగాలనుకుంటున్నా. ఇది చాలా బాగుంది ఆప్షను. సో మొత్తం బస్సులు ఎక్కడ చూసినా బస్సులు అయితే కనబడుతున్నాయి, ట్రైన్ ప్రతి చోట అయితే కనబడుతుంది. సో రేపటి నుంచి అయితే యూజ్ చేద్దాము. ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు ఈరోజు, కంప్లీట్గా రెస్ట్ అయితే తీసుకుంటా హాస్టల్లోనే. ఇక్కడే బ్యాక్ సైడ్లో అయితే ఉంది మన హాస్టల్, చూపించాను కదా. సో అదే మన హాస్టల్. ఎందుకంటే క్లైమేట్ కొద్దిగా చేంజ్ అవుతుంది, రేపు లైట్గా వర్షం అయితే తగ్గుతుందని విన్నా అనమాట. ఈ స్ట్రీట్ అయితే చాలా బాగుంది చూసేదానికి. లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, మళ్ళీ వాకింగ్ స్ట్రీట్ లాగా అవుతుంది, కానీ చూసేదానికి భయంకరంగా ఉంది నాకు. చాలామంది వాక్ చేస్తున్నారు ఇక్కడ. ప్యారిస్ లాగైతే ఉంది, ఎక్కడ చూసినా రోడ్ల మీద వాకింగ్ చేస్తున్నారు. తర్వాత చాలామంది వెళ్తున్నారు అనమాట రోడ్ల మీదే. లొకేషన్ చూసుకున్నారా ఎట్టుందో, బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ సైడ్ వాల్స్ కానీ మొత్తం ఎల్లో ట్యాక్సీలే, ఎక్కడ చూసినా కూడా ఎల్లో ట్యాక్సీలే. బాగుంది. ఇక్కడైతే స్ట్రీట్ అయితే ఉంది ఒకటి, మన హాస్టల్ బ్యాక్ సైడే. ఒక కార్ అయితే పాస్ అవుతుంది, చిన్న చిన్న సందులు, చుట్టూ రెస్టారెంట్లు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ముందుకు వెళ్తే కన్నా మెయిన్ రోడ్డు, ముందు చూపించాను కదా ఆ విధంగా మెయిన్ రోడ్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇవన్నీ మార్కెట్సే. తుర్కిష్ వాళ్ళు ఎక్కువ బ్రెడ్ అయితే తింటారు. ఇక్కడ బ్రెడ్లు చూస్తే పెద్ద పెద్దగా కనబడుతున్నాయి, మామూలుగా లేదు. అన్నీ 50 లీరా 60 లీరా ఆ విధంగా. ప్లేస్ సూపర్గా ఉంది. మనకు హాస్టల్కు బ్యాక్ సైడ్ మొత్తం దగ్గరలో మార్కెట్లు అన్నీ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్కి వెళ్తే కన్నా మనకు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తే కన్నా ఏదో సముద్రంలాగా అయితే ఉంది, చూశాను మ్యాప్లో అనమాట. వెళ్ళి చూద్దాం అక్కడ కూడా. నైట్లో అయితే బాగుంటుంది అనుకుంటా, మొత్తం పబ్బు లాగా అయితే ఉంది ఇది. లేదా నైట్ మార్కెట్ లాగైతే ఉంది. అడుగడుక్కైతే ఒక రెస్టారెంట్ కనపడుతుంది, మంచి మంచి ఐటమ్స్, దారిలో ఏం కనపడినా తినాలనిపిస్తుంది ఆ విధంగా అయితే ఉంది ఫుడ్ ఇక్కడ. సో ఫుల్ ఫేమస్ కదా, తుర్కీ అంటేనే ఫుడ్కి చాలా ఫేమస్. అందుకోసమే ఎక్కడ చూసినా రెస్టారెంట్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి, ప్రతి చోట ప్రతిదీ తినాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి వస్తుంటే ఇక్కడైతే స్ట్రీట్ అయితే కనబడింది. ఏదో మరి చాలామంది ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కన్నా. ఇదేదో మధ్యలో ట్రాక్ కూడా ఉంది, ట్రైన్ ఏమైనా వస్తుందేమో అదే అనుకుంటా. బాగుంది ప్లేస్ చూసుకుంటే ఇది. సో మధ్యలో చూసుకుంటే ఏదో ట్రైన్ ట్రాక్ కూడా ఉంది, ఏదో ట్రైన్ అయితే వస్తుంది అనుకుంటా, లోకల్ ట్రమ్ ట్రైన్ లాగా. బాగుంది స్ట్రీట్ అంతా. మొత్తం షాపింగ్ మాల్స్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. అండ్ ఎక్కడ చూసిన రెస్టారెంట్లు ఇవే అనమాట. సో చుట్టూ మాల్సే, క్రౌడ్ కూడా బాగుంది. సో ఈ లైన్ అంతా ఒకటే లైన్ అనమాట ఇది. దీని పేరు ఏమో అర్థం కావట్లేదు నాకు, స్ట్రీట్ పేరు ఏదో గూగుల్లో కానీ కనబడవట్లేదు. ఇది బాగుంది ప్లేసు. అక్కడి నుంచి చూసుకుంటే ఈ లాస్ట్ వరకు మొత్తం ఒకే లైను. మొక్కజొన్న కంకులు అయితే అమ్ముతారు. అండ్ అదేవిధంగా ఇదేందో మళ్ళీ కాల్ చేతి ఇస్తారు అనమాట. ఇదేం ఫ్రూట్ అర్థం కావట్లేదు, ఏదో నోట్స్ లాగా అయితే ఉంది. ఇవన్నీ మొక్కజొన్న కంకులు. ఇది అదో తుర్కిష్ ఐస్ క్రీమ్ కనబడింది ఫైనల్గా మనకు. ఇక్కడ నుంచి ఎక్కువ కనపడతాయి తుర్కిష్ ఐస్ క్రీమ్లు, ఎక్కడ చూసినా కూడా ఫేమస్ అనమాట తుర్కిష్ ఐస్ క్రీమ్ అంటే. హౌ మచ్ ద ఐస్ క్రీమ్? హౌ మచ్? 150 లీరా. ఓకే, థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత డాలర్లు అయితే ఎయిర్పోర్ట్లో అయితే చేంజ్ చేసుకోవద్దండి, బయటకు వచ్చి చేంజ్ చేసుకోండి.
సారీ మధ్యలో కార్లు కూడా వెళ్తున్నాయి ఇక్కడ. సో ఎవరన్నా తుర్కీకి వస్తే కన్నా సో కంపల్సరీ బయటకు వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోండి, లోపల మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవద్దండి. మీరు డాలర్ క్యారీ చేస్తే డాలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కన్నా తుర్కీకి వచ్చినప్పుడు బయటకు వచ్చి చూడండి 30 లీరా వరకే తీస్తున్నారు. ఎయిర్పోర్ట్లో మాత్రం చాలా దారుణంగా ఇది ఉంది ప్రైజు. అండ్ సిమ్ కార్డ్ అయితే కన్నా తుర్కిష్ సెల్ అని ఇది చాలా ఫేమస్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఒక సిమ్ కార్డ్ చూసుకుంటే 4000 అయితే పడింది నాకు 1 మంత్ కోసము. సో 25 GB అట్లా అయితే పడింది. మిగతావన్నీ బాగానే ఉంటాయి, సేమ్ ప్రైజే, కానీ తుర్కిష్ సెల్ అనేది చాలా హై లెవెల్లో అయితే ఉంది, చాలా బెస్ట్. ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే కన్నా. ఎన్ని ఉన్నాయి చూసారా షవర్మా షాపులు ఇక్కడ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మొత్తం ఒక 10-12 అయితే ఉన్నాయి ఒకే చోట, ఒక షాప్ పక్కన ఒక షాప్ అయితే మొత్తం సర్కిల్ లాగా అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే తుర్కిష్ ఫ్లాగు, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదే ట్రమ్ అయితే వెళ్తుంది ఈ స్ట్రీట్ లోపలికి, బాగుంది. సో దీన్ని తక్సీమ్ స్క్వేర్ ఏదో అంటారనమాట, అదే కనపడుతుంది నాకు. సో ఈ ఏరియాను కూడా, నేను ఉండే ఏరియాను కూడా తక్సీమ్ అంటారు. ఏటీఎంస్కి అయితే కొదవలేదు, ఎక్కడ చూసినా 4-5 ఏటీఎంస్ ఒకే చోట కనపడతాయి మనకు మామూలుగా ఇండియాలో అయితేనా జస్ట్ 6 గంటలకి మనకు సూర్యుడు అయితే బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే కన్నా మధ్యాహ్నము 2కి కానీ 3కి కానీ అయితే సూర్యుడు అయితే బయటికి రాడు. జస్ట్ ఇప్పుడు చూస్తున్నాను నేను సూర్యుడు 2 రోజుల తర్వాత. సో ఇదేదో క్రోసన్ లాగా అయితే ఉంది, క్రోసన్ బ్రెడ్ లాగా. ఇది వచ్చి 10 లీరా అనమాట. సో మన డబ్బులో చూసుకుంటే దగ్గర 20-25 రూపాయలు అయితే పడుతుంది. ఇది బాగుంది, చాలా చీప్ ఇది కూడా. ఓ ఇప్పుడు ఎక్కేసింది డైరెక్ట్గా ఫ్రమ్ మీదికే, బాగుంది. మనం కూడా రైడ్ చేయొచ్చు. సో ఇదే స్ట్రీట్లో మనం వెళ్తే కన్నా గలాటా టవర్ అని చాలా పెద్ద ఫేమస్ టవర్, అది అక్కడికైతే వెళ్తుంది ఇది. సో మనం రేపైతే ట్రై చేద్దాం, ఇప్పుడైతే చాలా టైం అయితే చాలా తక్కువ ఉంది నాకు. సో రేపు మొత్తం అయితే కవర్ చేద్దాము రేపటి వీడియోలో. సో ఈరోజుతో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. రేపైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై అందరికీ.